కర్నూలు జిల్లా హోసూరు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాజీ సర్పంచ్ భర్త టీడీపీ గ్రామ ముఖ్య నాయకులు శ్రీనివాసులను రాళ్లతో తలపై కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లగా దుండగులు దాడికి పాల్పడి హతమార్చినట్లు స్థానికులు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సుమారు 5:30 గంటల ప్రాంతంలో పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో వాకాటి శ్రీనివాసులు అనే అతను బహిర్భూమికి వచ్చినప్పుడు ఈ ఊరు బయట ఉన్న కల్లందొడ్లో అతను బహిర్భూమికి కూర్చుంటుండగా ఎవరో గుర్తులేని వ్యక్తులు వెనక మెడ తల వెనపాగంలో ఏదో పదునైన ఆయుధంతో కొట్టి అతన్ని చంపడం జరిగింది. దీని మీద ఇంకా ఊరిలో విచారిస్తే కూడా ఎలాంటి రాజకీయ కక్షలు కానీ ఎలాంటి అనుమానమైన పరిస్థితులు కనబడలేదు. ఇది రీజన్ ఏందనే విషయంగా దర్యాప్తు చేస్తున్నాము. తొందరలో దాని మోటివ్ కూడా కంటాము. డాగ్ స్పాట్స్ అవి పిలిపిస్తున్నాము. తొందరలో దీని వెనకాల వ్యక్తులు ఎవరు గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి కేసు ఫైనలైజ్ చేస్తాం. ఉదయం సుమారు 5:30 గంటల ప్రాంతంలో పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో వాకాటి శ్రీనివాసులు హోసూరు గ్రామానికి చెందినటువంటి వాకాటి శ్రీనివాసులు అనే 45 ఇయర్స్ వ్యక్తిని ఇవాళ పొద్దున్న అరౌండ్ 5:36 మధ్యలో నేచర్ కాల్కి వచ్చినప్పుడు ఎవరో వెనక నుంచి గొడ్డలతో నరికినట్టుగా కనిపిస్తుంది. అక్కడే ఇమీడియట్గా చనిపోయారు స్పాట్లో. చంపిన తర్వాత ఆ సీన్లో కారం జల్లడం జరిగింది. వెంటనే ఇక్కడికి సిఐ గారు, డిఎస్పీ గారు వచ్చారు. అట్లనే క్లూస్ టీం కూడా వచ్చి క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది. క్రైమ్ సీన్ని సెక్యూర్ చేసి నేను కూడా విజిట్ చేసి చూశాను. 3-4 యాంగిల్స్లో వెరిఫై చేస్తున్నాము ఎట్లా జరిగింది అని. ఆల్రెడీ కొన్ని క్లూస్ ఉన్నాయి. బై ఈవినింగ్ దీన్ని మోస్ట్లీ డిటెక్ట్ చేస్తాం.